కేజీన్నర బియ్యం, కేజీ శనగపప్పు కలిపి పట్టించాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం కూడా కలపాలి. పిండిని బాగా కలుపుకోవాలి. 50 గ్రాముల నువ్వులు, 50 గ్రాముల ఓమా తీసుకోవాలి. వాటిని పిండిలో కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. 1 కప్పు అల్లం రసం పోసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఉప్పు తెలియడం కోసం కొంచెంగా కలుపుకొని టేస్ట్ చూసుకొని తగినంత ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు. పిండిలో తగినంత నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేయాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిండిని బాగా స్మూత్‌గా కలుపుకోవాలి. నూనె బాగా వేగిన తర్వాత పిండి వేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి తీసేయాలి. విడి విడి మురుకులు రెడీ.